మీకోసం చేతులు ఇరక్కొట్టమే కాదు, రక్తం చింది కూడా పనిచేస్తాను మీకోసం. సరే పెద్ది 3 గంటల 10 నిమిషాల రన్ టైంతో ప్రీమియర్ షో అయితే చూసేశాను. స్టోరీ లైన్ ఏంటంటే చాలా సింపుల్ స్టోరీ. విజయనగరం ప్రాంతంలో జరిగే కథ. అక్కడ కొండ కింద ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరికి ఆ ఊరిలో ఉన్న జనాలకి ఎలాంటి గుర్తింపు అలాగే రెస్పెక్ట్ కూడా ఉండదు. ఆ గుర్తింపు రెస్పెక్ట్ తీసుకురావడం కోసం హీరో పెద్ది తన ఆటతో ఎలా గుర్తింపు తెచ్చాడనేదే రిమైనింగ్ స్టోరీ. ఇక ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే చరణ్ తన మేక్ ఓవర్ అండ్ యాక్టింగ్తో రియల్గా ఇరక్కొట్టేశాడు. ముఖ్యంగా స్పోర్ట్స్ సీన్స్, క్రికెట్, కుస్తీ, రన్నింగ్లో చరణ్ స్క్రీన్ ప్రజెన్స్ నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. రంగస్థలం తర్వాత అంత మంచి యాక్టింగ్ చేశాడు ఈ మూవీలో. అండ్ ఎమోషనల్ సీన్స్ కూడా చింపేశాడు. ఫస్ట్ హాఫ్ అంతా నార్మల్గా సాగిన ప్రీ ఇంటర్వెల్ అండ్ ఇంటర్వెల్ సీక్వెన్స్ మాత్రం మైండ్ బ్లోయింగ్గా ఉన్నాయి. థియేటర్లో ఫ్యాన్స్కి అయితే పూనకాలు తెప్పించే హై వోల్టేజ్ సీన్స్ అయితే ఉంటాయి. సాంగ్స్ బాగున్నాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్కు రెహమాన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా పెద్ద హైలైట్. అప్పల సూరి క్యారెక్టర్లో జగపతి బాబు గారు చాలా ఎమోషనల్ అండ్ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. విజువల్స్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా రిచ్గా ఉన్నాయి. మున్నాబాయి, జగపతి బాబు, శివరాజ్ కుమార్ వీళ్ళందరూ మంచి కీ రోల్స్ అయితే ప్లే చేశారు. మెయిన్గా శివరాజ్ కుమార్, అతని క్యారెక్టర్ చాలా బాగుంటుంది అండ్ పర్ఫార్మెన్స్ ఎవ్వరూ తగ్గలేదు, ఇరగదీశారు. ఇక మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ అంతా మాస్ ఎలిమెంట్స్ అండ్ ఆటలతో ఫాస్ట్గా నడిచిన సెకండ్ హాఫ్లో కథ ఢిల్లీకి షిఫ్ట్ అవుతుంది. ఆ ఢిల్లీకి షిఫ్ట్ అయ్యాక కొంచెం లాగ్ అయితే అనిపిస్తుంది. హెవీ ఎమోషన్స్ వల్ల ఫేసింగ్ చాలా నిదానంగా ఉంటుంది. కథలో పెద్దగా ట్విస్ట్లు ఏమీ లేవు. జాన్వీ లవ్ ట్రాక్ చాలా రిఫ్రెషింగ్గా ఉన్నా కొన్ని చోట్ల ఆమె యాక్టింగ్ ఓవర్ ఎక్స్ప్రెసివ్గా అనిపించింది. కేవలం గ్లామర్ అండ్ సాంగ్స్ కోసమే వాడుకున్నట్లుగా ఉంది తప్ప స్టోరీ పరంగా అంత స్కోప్ అయితే లేదా ఆమెకి. కొన్ని చోట్ల డబ్బింగ్, లిప్సింగ్ కూడా సరిగ్గా కుదరలేదు. సో ఓవరాల్గా చెప్పాలంటే పెద్ది ఒక పక్కా ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా. ఫస్ట్ హాఫ్ మాస్ అండ్ క్రికెట్ సీన్స్ అయితే బాగుంటాయి. సెకండ్ హాఫ్ హెవీ ఎమోషన్స్తో సాగుతుంది. క్లైమాక్స్ అండ్ రన్నింగ్ సీన్స్ మళ్ళీ గూస్ బంప్స్ అయితే తెప్పిస్తాయి. కమర్షియల్ ఎలిమెంట్స్ కంటే ఎమోషనల్ డ్రామాని ఇష్టపడే వాళ్ళకి, అలాగే రామ్ చరణ్ గారి ఫ్యాన్స్కి అయితే ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది. ఒకసారి హ్యాపీగా థియేటర్లు అయితే చూడొచ్చు. సో ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అవుట్ ఆఫ్ 5కి 2.9 అయితే ఇస్తాను. సో ఇది అండి ఈ మూవీ రివ్యూ. ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయితే అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.